ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్‌లో కొన్నిసార్లు చూపించాను ఇలాగా ఎండు చేపల కూర అని చెప్పనేసి మధ్యాహ్నం టైంలో చూపించాను. కానీ ఎప్పుడు చేసినా కూడా మేమెప్పుడు తిన్నా కూడా ఏంటంటే రైస్ ఐటెమ్‌లోకి కాంబినేషన్‌గానే తిన్నాం. అప్పుడప్పుడు చాలా రేర్‌గా ఇలా రాగి సంగటిలోకి తింటాము. అలాగే ఇవాళొచ్చేసి టైం సెట్ అయింది మంచిగా క్రేవింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. రాగి సంగటి తినాలి చాలా రోజులైపోయాయనేసి. ఇంతకుముందు రోజుల్లో అయితే రోజులో ఒక పూట ఖచ్చితంగా రాగి సంగటి ఉంటుందంట. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే నైట్ టైమే చేసి పెట్టేసుకొని మార్నింగ్‌తో దాన్ని అంబల్లాగా కూడా తాగుతారు. చాలా చలవ చేస్తుంది. కానీ ఈ కాలంలో చాలా మటుకు తగ్గిచ్చేసారనమాట సంగటి తినడం. అలాగే ఈ అంబలి తాగడం అనేది. సో, ఎప్పుడైనా మేము కూడా అంత రెగ్యులర్‌గా చేసుకోం గానీ, అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాం. చికెన్ కర్రీలోకి గానీ, ఫిష్‌లోకి కూడా బావుంటుంది. ఇలా ఎండు చేపల కూరలోకి గానీ, చట్నీస్‌లోకి గానీ చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా మా పిల్లలిద్దరికీ ఎప్పుడు ఫస్ట్ నేను పెట్టేస్తా కదా! అలాగే ఈసారి కూడా ఫస్ట్ నేను పెట్టేసేసాను. మా పిల్లలు ఇద్దరు తినేసిన తర్వాత ఆ సంగటి కాస్త చల్లారిపోయింది. చల్లారిపోయిన సంగటిని తిన్నామనుకోండి తినాలనిపించదు, టేస్ట్ కూడా ఉండదు. అందుకే మళ్ళీ దాన్ని హీట్ చేసుకొని వేడి వేడిగా యేసుకొని తింటా ఉన్నాననమాట. టేస్ట్ విషయానికొస్తే సూపర్‌గా ఉంది. మీలో ఎంతమందికి ఇలా ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేసేయండి.